ఉభయ గోదావరి జిల్లాలో కానీ భారతదేశంలో కానీ తీర ప్రాంతాలు అంటే సముద్ర గోదావరి కలిసే ప్రాంతాల్లో కానీ ఎక్కడా కూడా లేని పవిత్రత ఈ కుండలేశ్వర క్షేత్రంలో గోదావరి ఉందని శ్రీనాథుడు భీమకల చెప్పాడు. స్నానాలు దర్శనాలు, స్నానాలు దానాలు, స్పర్శనాలు దర్శనాలు, నీళ్లు చల్లుకున్నా కూడా 10,000 గోవులు దానం. ఇటువంటి ఫలితం నెల్లారు గంగా స్నానానికి 12 సంవత్సరాలు ఒకసారి పుష్కర స్నానానికి. ఇక్కడ ప్రతినిత్యం కూడా గోదావరి సముద్రుడు వచ్చినప్పుడు ఆ రోజున అడిగింది కదా, 2 కుండలాలు పంపించడం అడిగింది ఈ విధంగా, నాదా మనిద్దరం కలిసిన ప్రాంతం, ప్రతిరోజు నీ భార్యలందరితో పాటు రమ్మనుకోలేదు. అందుకు ప్రతినిత్యం ఆయన భార్యలందరితో పాటు వస్తాడు. ఆయన భార్య ఎంత ఉన్నారు? పుష్కరాలు వచ్చింటే నాకు పుష్కరాల టైంలో 12 నదులు కలుస్తాయి. ఇక్కడ 3,50,00,000 జీవనదులు వస్తుంటాయి. ఎక్కడున్నట్టు నదులు భూ అంతర భాగంలో జలాశయ రూపాలు పరుస్తుంటాయి. ఇవన్నీ ఎక్కడెక్కడ ప్రజలను సముద్రగిస్తారు. భర్తతో పాటు భార్యలందరూ వచ్చి నదిలో స్నానం చేసి నదిలో మన పుణ్యేశ్వర అభిషేకం చేసి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఎక్కడ పాపాలు దాంతో పాటు తీసుకుంటూ ఉంటారు. అది ఈ ప్రాంతం నీళ్ళు వెళ్ళుకున్నా కూడా మోక్షం వస్తుంది. కాశీ వెళ్ళి స్నానం చేస్తే మోక్షం, పుష్కరాలయంలో స్నానం చేస్తే మోక్షం. ఇక్కడ ప్రతి నిత్యం నీళ్ళు వెళ్ళుకున్నా కూడా అదే మోక్షం వస్తుందని చెప్తారు. అందుకని ఈ మధ్యకాలం బ్రహ్మశ్రీ చాకండి కోటేశ్వరరావు కాశీ వెళ్తే కాశీలు అడిగారు. కోటేశ్వరరావు కాశీ వచ్చి మంది కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వచ్చారంటే ఏదైనా ఎక్కడ ఉన్నా కూడా నాకు తెలియదు అన్నట్టు. ఆ వేద పెద్ద నవి మీరు పురాణం చెప్తున్నాను. ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేస్తే కానీ కాశీ రాకూడదు విషయం మీకు తెలియదు. ఆ కాశీలో మేమే కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసుకున్నాం, అమ్మని దర్శనం చేసుకుంటాం. ఆ ప్రాంతాల్లో ఉండి కూడా మేము స్నానం చేయగలగా కాశీతో సమానమైన క్షేత్రం కదా అని చెప్పడంతో నిర్ఘాంతపోయి కాశీ పురాణం తెలిసి ఆయన 2-3 చోట్ల ప్రవచనాలు చెప్పాడు. కాశీ వెళ్ళే వాళ్ళందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళామనుకోండి, తలకన్నా గంగలో పోతాం కదా, మనకన్నా మన పాపాలని కడిగి ఆవిడ అంటుంది భక్తుడు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం ఇచ్చాడు, నాకు ఎటువంటి పాపాలు అంటించలేదు కనుక వీడి శివసాగి ఉంది కాక స్నానం చేసి వెళ్తే అదే స్నానం కూడా వెళ్ళామనుకోండి, అలాగే గంగలో పోతాం, మనకన్నా మన పాపాలు కూడా కడిగేసినట్టుగా చిల్లా పెడతారు. మనకైతే ఈ పాపాలు లేవు, కానీ ఆ తల్లి మనల్ని ఏం ఆశీర్వదించలేదు. అందువల్ల మన పాపాన్ని గంగలో వేసాం. ఈ పాపాన్ని గంగాదేవి కంటే ఆవిడ హంసరూపం వల్ల తల్లి రూపంలో నల్లగైపోతుంది. కాకిరూపం ఇస్తున్న కాకిరూపం గోడల కోసం రాత్రి వేళ కాకిరూపంలో వచ్చి కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి మరునాడు అక్కడ హంస రూపంలో ఎవరు భవిస్తుంది అని కాశీపురం. అదే ప్రతి భక్తులు స్నానం చేసి వెళ్తే ఆ తల్లి ఎక్కువ హంస రూపాలు. అంతే గోదావరి ప్రాముఖ్యత. పుణ్య స్నానం వెళ్ళి వచ్చాయి.